రైట్ మనం చూసుకుంటే నెల రోజులుగా కూడా సీజేపీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేసిన నేపథ్యంలో కాసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఎట్టకేలకి కూడా సీజేపీ విజయాన్ని సాధించాం, ఈ యొక్క విజయాన్ని విద్యార్థుల అందరి విజయంగా చూడాలి అన్నట్లుగా కూడా అక్కడ అంబరాన్ని అంటేలాగా సంబరాలు చేసుకోవడం మన విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని నవీన్? కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ వారు ఆ లేఖని ట్విట్టర్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు సంబంధించినటువంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ కూడా పెడుతుంది. ఈ లీకేజ్ సంబంధించినటువంటి విషయాలపై కూడా నేను పూర్తి స్థాయిలో విచారణ కూడా వ్యక్తం చేస్తున్నాను. అయినప్పటి నుంచి కూడా నేను ఇవన్నీ అంశాలపై కూడా నేను చర్చ కూడా చేపించానని చెప్పేసి కూడా ధర్మేంద్ర ప్రధాన్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రకటన వచ్చిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని కూడా విరమించినటువంటి పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. మేము పెట్టినటువంటి 3 డిమాండ్ను కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి మేము ఈ యొక్క ఉద్యమాన్ని కూడా నిలిపివేస్తున్నాం, ఆపివేస్తున్నాం అని చెప్పేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ పొలిటికల్ లీడర్ అంటే రాజకీయ నేతలతో పాటు అనేక మంది విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా జరిగాయి. కానీ ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది చాలా పెద్ద విషయం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ అది కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి 12 ఏళ్ల పాలనలో ఇది మొదటిసారి రాజీనామా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసాము, గతంలో నల్ల చట్టాలకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునేటువంటి ఆ సిచ్యువేషన్ కూడా నెలకొంది. మరోవైపు ఇటు ఈ రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఈ నీటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అయోధ్య విరాళాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు అందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ఎంపీ విహెచ్ గారు ఉన్నారు అని తెలుసుకుందాం. ప్లస్ వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా స్వీట్లు పంచుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున వీరందరూ కూడా వారికి మద్దతు తెలిపేందుకు వచ్చారు. ప్రస్తుతం హనుమంత్ గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఎలా చూస్తారు? కొద్దిసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సార్ అండి, ఇవాళ ఆయన కూడా తెలుసుకున్నాడు ఎన్ని రోజుల నుంచి ఉద్యమం నడుస్తుందండి. 37 రోజుల నుంచి నడుస్తున్నది, ఎక్కడ కాంప్రమైజ్ కాలే. లాఠీలతో కొడుతుంటే పోలీసు వాళ్ళు ఎవరు కొట్టు 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 అన్నాడు కానీ ఉరకలే. దట్ ఈస్ ది క్లారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. ఎందుకంటే ఎక్కడ అన్యాయం అండి, రాత్రనక పగలనక చదివి నీట్ ఎగ్జామ్ రాస్తే మా తల్లిదండ్రుల భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా ఫ్యూచర్ బాగుంటుంటే రెండోది లీకేజ్ మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే ఎన్ని రోజులు ఈ బాధ. కానీ వాళ్ళు బాగా ఫైట్ చేసిండ్రు, అందులో 21 మంది చనిపోయిండ్రు. ₹1,00,00,000 డిమాండ్ చేస్తూ వాళ్ళకి ఇవ్వాలి. కేసులు ఎవరి మీద పెట్టొద్దు, ఎవరైతే పోలీసు అధికారులు కొట్టిండ్రో వాళ్ళ మీద తప్పనిసరిగా కేసు పెట్టాలనేదే నా ఉద్దేశం. అంటే ప్రధాని మోడీ స్వయంగా అతను సెల్ఫీ వీడియో తీసుకొని 2 వీడియోలు కూడా విడుదల చేశారు. ఆ చట్టాలను కూడా తీసుకొస్తాము, సోమవారం రోజు బిల్లును కూడా ప్రవేశపెడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చూడు, చట్టాల గురించి ఒక మాట చెప్తానండి. చట్టం తెచ్చేది కరెక్ట్గా ఉండాలి, ఇంప్లిమెంట్ కావాలి. నేను హాజీపూర్లో 6 ఏళ్ల క్రితం ఒక 3 అమ్మాయిలను చిన్న చిన్న పిల్లలను 12 ఏళ్ల పిల్లలను దుర్మార్గుడు స్కూటర్ మీద ఎత్తుకొచ్చి రేప్ చేసి మర్డర్ చేశాడు. దాన్ని ఛేదించారు అక్కడ ఉన్న కమిషనర్ మహేష్. ఆయన ఇప్పటికొలికే 7 ఏళ్ళ నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసిన. అలాంటి చట్టాలకు ఎందుకు హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదండి? చట్టం అనేది గట్టిగా ఉంటే భయం కూడా ఎక్కువ ఉంటుంది. చట్టం ఏదో పేరుకు పెట్టినట్టు కాదు, చట్టం ప్రతి దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ చట్టం పార్లమెంట్లో అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. తప్పనిసరిగా ఫ్యూచర్లో నిన్న రాత్రి ప్రక్షాళన కూడా జరిగింది. ఆ విద్యా వ్యవస్థలో దాదాపు 47 మందిని కూడా తొలగించినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఇంకా సంస్కరణలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఒకవైపు కేంద్రం కూడా అది ఏమన్నా ఉండని, ఇక పిల్లల మీద ఎలాంటి కేసులు పెట్టొద్దు. రేపు పెట్టే చట్టంలో అందరికీ భయం ఉండాలి. అరే నేను పోతే 10 ఏళ్ళు జైలుకు పోతున్నాను,
10 కోట్లు నా మీద ఏది ఇవ్వవలసి వస్తుంది అనే చట్టం కింద వస్తే ఎవడు కూడా ఇలాంటి చెయ్యాలి అయిపోతుంది. ఇవాళ చూడు ఒక్కొక్క ఆఫీసరు దొరుకుతుండా లేదా, ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు పైసలు తీసుకుడు. అట్లా భయం ఉంటే అందరు భయపడతారు కనుక తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా ఆయన ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు పోయి కూర్చున్నాడు. బీయింగ్ అపోజిషన్ లీడర్ ప్రియాంక కూర్చుంది, మల్లికార్జున్ ఖర్గే కూర్చుడు, వేణుగోపాల్. అంటే ఆ పిల్లల గురించి ఆయన కూడా త్యాగం చేశాడు కాబట్టి తప్పనిసరిగా ఎక్కడ అన్యాయం జరిగితే మా రాహుల్ గాంధీ తప్పనిసరిగా న్యాయం గురించి పోరాడతాడు. చివరిగా ఒక విషయం, ఇప్పటికే కేంద్రానికి 2 విషయాలు తలనొప్పిగా మారాయి. ఒకటి నీట్ సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు అయోధ్య సంబంధించినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్? చూడండి, ప్రధానమంత్రి అందరు సలహాలు తీసుకుంటుడు. మంచి చట్టందే, భయపడే చట్టందే. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తే ఇక అందరు కూడా భయపడి ఇలాంటి లీకేజ్ జరగదు, దొంగతనాలు జరగాయి, దోపిడీ జరగదు. లేకపోతే ఎవరికి వాడే దోచుకుంటుండే. ఇవాళ ఏ ఆఫీసర్ కూడా పెట్టంగానే వాడు డబ్బుల గురించి ఆశపడుతున్నాడు. రోజు ఒక కేసు అవుతుంది. అదేవిధంగా ఆడపిల్లల మీద కేసు పెట్టినా ఇప్పటిదానికే ఏం జరుగుతలేదు. హైకోర్టు అప్రూవల్ చేయాలి కదా. నల్గొండలో జరిగి ఇప్పటిదానికే నేను కొట్లాడిన 8 సార్లు అయినా ఊరికి ఎవరెవరు గొడ్లు కాసేటోళ్ళు పిల్లలను తీసుకుపోయి రేపు చేస్తే మరి ఇలాంటి చట్టాలు వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు భయపడతారు. ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగదనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఏదైనా చనిపోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఇది మొత్తంకైతే వేచ్ గారు అంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులందరికీ కూడా న్యాయం జరిగింది, చనిపోయినటువంటి కుటుంబాలందరూ కూడా మేము అండగా ఉంటాము, విద్యార్థుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా వేచ్ కూడా చెప్తున్నటువంటి ఆ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఈ నీట్ సంబంధించినటువంటి లీకేజ్ తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు, నీట్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో బైఠాయించి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి అంశాలు ప్రకటబందీగా చేపట్టాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ రీ ఎగ్జామ్ పెట్టినటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం కొంత ఫోకస్ కూడా పెట్టారు. ఆ ప్రశ్న పత్రాలని పంపించేటువంటి విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కొన్ని హెల్పర్స్ కూడా వాడుకోవడం జరిగింది. ఆ సెంట్రల్ పోలీసుల ఆధీనంలోనే ఆ పేపర్స్ పెట్టి అక్కడి నుంచి ఆ ఎగ్జామ్ సెంటర్స్ కూడా పంపించినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. కాబట్టి నీట్ సంబంధించినటువంటి విషయాల్లో కొంత కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే అప్పటికి కేంద్రం మాత్రం దీన్ని కొంత సైట్ చేసేటువంటి విధంగా ప్రయత్నాలు కూడా చేశారు. స్వయంగా ప్రధాని మోడీ సెల్ఫీ వీడియోను కూడా విడుదల కూడా చేయడం జరిగింది. ఆ జంజీకి ఆ దగ్గరకు అయ్యేటువంటి విధంగా అనేక ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఇటు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కావచ్చు, ఇప్పుడున్నటువంటి కొంత ప్రతిపక్ష పార్టీ నేతల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు, ఇటీవలే పార్లమెంట్ సమావేశాలు కూడా జరిగాయి. ఇటు లోక్సభతో పాటు రాజ్యసభ 2 సభల్లో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సభలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేయడం జరిగింది. అనేక సార్లు ఈ యొక్క లోక్సభతో పాటు రాజ్యసభ ఉభయ సభలు కూడా వాయిదా పడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. మళ్ళీ రేపు సోమవారం రోజు ఈ యొక్క లోక్సభతో పాటు రాజ్యసభలో ఈ యొక్క బిల్లును కూడా ప్రవేశపెడతామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఆ లోపే ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విద్యార్థుల గెలుపు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ జనతా పార్టీ సంబంధించిన ప్రతినిధులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నవీన్, మనం ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క విద్యార్థుల విజయం అనుకోవచ్చా, లేకపోతే మనం చూస్తే ఇక్కడ కాంగ్రెస్ విజయాన్ని సాధించింది అనుకోవచ్చా? ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ యూత్ ఐకాన్ గా మారారు అని అనుకోవచ్చు అంటారా నవీన్? అంటే కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ యొక్క ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. దాని తర్వాత రాహుల్ గాంధీ ఈ యొక్క విషయాలపైన కొంత దృష్టి పెట్టడము, కొంత ఆందోళన చేయడము, స్వయంగా ప్రధాని మోడీ నివాసం దగ్గరికి వెళ్ళి కూర్చోవడము, పెద్ద ఎత్తున ఆ గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఈ నెల 20వ తేదీన ఎప్పుడైతే చలో సంసద్కి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది, ఆ సమయం నుంచే కొంత ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంత ఈ యొక్క ఆందోళనలో పాల్గొన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ కూడా కొంత పూర్తి స్థాయిలో సపోర్ట్ కూడా చేస్తూ ముందుకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు నెలకొన్నాయి. స్వయంగా 2 సభల్లో కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దాంతోపాటు ₹1 కోటి వారి కుటుంబ సభ్యులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు ఆ డిమాండ్
డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి 3 డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, దేశంలో ఉన్నటువంటి యువతకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా ఒకవైపు రాహుల్ గాంధీ కూడా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఇదే అంశాలపైన ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ నీటికి సంబంధించినటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగాయి. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొద్దిసేపటి క్రితమే ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇది కేవలం నీట్ తోటి ఆగిపోలేదు, అయోధ్య సంబంధించినటువంటి విరాలకు సంబంధించినటువంటి అంశం ఇంకా ఉంది, ఆ అంశాన్ని కూడా మేము తెరపై కూడా తీసుకొస్తాము, ఖచ్చితంగా దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి సోమవారం జరగబోయేటువంటి ఉభయ సభలో ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుందో కూడా చూడాల్సి ఉంటుంది. అయితే నవీన్, మనం చూసుకుంటే ఇక్కడ సీజేపీ కూడా అక్కడ సంబరాలు అంబరాన్ని అంటేలాగా చేసుకున్నట్లుగా మనకి అక్కడ విజువల్స్ లో చూస్తే తెలుస్తుంది. అయితే ఒక డిమాండ్ నెరవేరింది, ఇంక మిగతా 2 డిమాండ్స్ కూడా నెరవేరాలి అన్నట్లుగా జరుగుతుంది. ఈ విజయం విద్యార్థులదే కాదంటే మొన్న ఉన్నటువంటి విద్యార్థులందరిది కూడా ఈ విజయంగా భావించాలి అన్నట్లుగా సీజేపీ అంటున్నట్లుగా తెలుస్తుంది. మీరు అక్కడ ఉన్నటువంటి సీజేపీ నాయకులతో మాట్లాడడం జరిగిందా? వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంది? అంటే కొద్దిసేపటి క్రితమే సీజేపీ సంబంధించినటువంటి కొంతమంది నేతలతో వారితోటి విద్యార్థులతోటి మాట్లాడడం జరిగింది. వారు స్పష్టంగా చెప్తున్నారు, మేము పెట్టినటువంటి 3 డిమాండ్స్ని కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి ఈ యొక్క ధర్నాన్ని కూడా మేము విరమిస్తున్నామని చెప్పేసి కూడా వారు కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పెట్టినటువంటి ఈ 3 డిమాండ్స్లో 2 డిమాండ్స్ని కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి దానికి సానుకూలంగా కూడా స్పందించింది. కానీ రాజీనామా సంబంధించినటువంటి విషయాలపైనే కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడి నుంచి కూడా ఒక స్పష్టత కూడా రాలేదని చెప్పి కాంగ్రెస్ జనతా పార్టీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఒకటి అభిజిత్ దీప్కే చివరిలో ఒక మాట కూడా చెప్పారు, యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు యువతను కూడా దించేటువంటి హక్కు విద్యార్థుల్లో ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఇదే స్పిరిట్ తోటి ముందుకు కూడా వెళ్ళాలి, పోరాటం చేయాలి, ఎక్కడ అన్యాయం జరిగినా కానీ విద్యార్థులందరూ కూడా ముందుండి ఆందోళన కూడా చేపట్టాలని చెప్పేసి కూడా అభిజిత్ దీప్కే కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ నీటికి సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇటు కొంతమంది నీటికి లీకేజ్ సంబంధించిన విషయాలపై పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెద్ద ఘటనలు కూడా జరిగినటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటు ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీకి అనేక మంది విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు అనేక మంది రాజకీయ నేతలు కూడా వారు పూర్తి స్థాయిలో మద్దతు కూడా తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఢిల్లీలో స్వయంగా నేను జంతర్ మంతర్లో ఉన్నటువంటి పరిణామాల్లో అనేక ప్రాంతాల నుంచి వారికి మద్దతు తెలిపేందుకు స్వయంగా ఇతర రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతు తెలిపేందుకు వారందరూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. వారికి ఆహారం అందించడం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అనేక మంది మద్దతుదారులు కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచార నేపథ్యంలోనే కొంత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఉదయం వరకు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉండకపోవచ్చు, కేవలం శాఖ మారేటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశాలు పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఇంకా ఒక టెన్షన్ వాతావరణం అనేది ఢిల్లీలో నెలకొంది. ఢిల్లీ సెంట్రల్లో అంటే జంతర్ మంతర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. 18 మెట్రో స్టేషన్స్ కూడా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. దాదాపు 3-4 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నాయి. ఎందుకంటే విద్యార్థుల్లో మద్దతు తెలిపేందుకు వచ్చేటువంటి వారందరినీ ఆపేందుకు ఈ యొక్క ప్రయత్నాలు కూడా పోలీసు కూడా చేపడం జరిగింది. 20 తారీఖున జరిగినటువంటి ఆందోళనలో మాత్రం అనేక మంది విద్యార్థులు అనేక రాష్ట్రాల నుంచి వారికి మద్దతు తెలిపేందుకు ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. స్వయంగా కొంతమంది వారి వాహనాలు రావడం జరిగింది, కొంతమంది ఆ ట్రైన్స్ కావచ్చు, కొంతమంది స్వయంగా ఖర్చు పెట్టుకొని మరి కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతు తెలపాలని చెప్పేసి ఇటు ఫ్లైట్లో కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. అసలు స్వయంగా కొంతమంది విద్యార్థులు కూడా అడిగి తెలుసుకున్నారు ఎందుకు ఇంత దూరం వచ్చారంటే ఇటు నీట్ సంబంధించినటువంటి విషయమే కాదు, ఇటువంటి పేపర్ లీక్లు అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి, అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇది ఒక ఉద్యమం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కొంత అలర్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తాయని చెప్పేసి కూడా కొంతమంది విద్యార్థులు స్వయంగా ఢిల్లీకి వచ్చి ఈ యొక్క కాంగ్రెస్ జనతా పార్టీ ఆ ధర్నాలో కూడా వాళ్ళు పాల్గొన్నటువంటి పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుపుకున్నారు. జంతర్ మంతర్ ప్రాంతాలంతా కూడా సంబరాలు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి. ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అంటే ఈ రాజీనామాకి కంటే కొంత ఒక గంట ముందే
కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఈ యొక్క జంతర్ మంతర్ సమీపంలో ఉన్నటువంటి టోల్ స్ట్రైక్ మార్గంలో పోలీసులకి విద్యార్థుల మధ్య కొంత తోపులాట జరిగింది, ఆ లాఠీ చార్జ్ కూడా జరిగింది. దాని తర్వాత కొంత విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇంకా కొంత టెన్షన్ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ భావించిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కేబినెట్ సహచార మంత్రులతోటి చర్చించిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది ఈ చాలా సీరియస్ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చర్చనీయాంశమైనటువంటి అంశాలను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 ఏళ్ల మోడీ పాలనలో ఇది మొదటిసారి రాజీనామా